మీరు ఎప్పుడైనా ధర్మగంటని చూసారా? కొన్ని పురాతనమైన ఆలయాల్లో మనం ఈ ధర్మగంటలను చూసేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ ధర్మగంట ప్రస్తావన ఎందుకు అనంటే, శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలంలోని సోమేశ్వర ఆలయంలో ఉన్న ఈ ధర్మగంట 400 కిలోల బరువు ఉంటుందట. ఈ ధర్మగంటను మోగిస్తే 3 కిలోమీటర్ల వరకు వినిపిస్తుందట. ప్రస్తుతం ఈ గంట అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే దీనికి దశాబ్దాల నాటి చరిత్ర కూడా ఉందట. ధర్మగంటని చాలా రకాలుగా ఉపయోగించేవాళ్ళట. 15వ శతాబ్దంలో చెరువు కట్ట కట్టేటప్పుడు ఎంప్లాయీస్ రావడానికి, అంటే కూలీలు రావడానికి, వాళ్ళ లంచ్ బ్రేక్ టైమింగ్స్ వీటన్నిటి గురించి ఈ ధర్మగంటని మోగించేవాళ్ళట. అలాగే అక్కడ సమీపంలో ఉన్న అలుగు చెరువు ఉధృతంగా ప్రవహించినప్పుడు అక్కడి ఆయకట్టు రైతుల్ని, స్థానికుల్ని అప్రమత్తం చేయడానికి ఈ గంటని మోగించేవారట. అలాగే కరువు కాటకాల సమయంలో ఆకలితో అల్లాడుతున్న స్థానికుల కోసం కొంతమంది గంజి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళట. సో అక్కడికి మఠాధీశులు వచ్చి గంజి డిస్ట్రిబ్యూట్ చేసే టైంలో ఈ గంటను మోగించేవాళ్ళట. అక్కడ ప్రజలందరికీ కూడా ఇక్కడ గంజి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనే విషయం తెలియచేయడం కోసం ఈ గంటని మోగించేవాళ్ళట. ఇలా రకరకాలుగా వివిధ సమయాల్లో ఈ ధర్మగంటని వినియోగించేవాళ్ళట.